ఈ ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలంటే చాలా ఇష్టం. లేచినప్పటి నుంచి స్పెక్స్ స్టార్ట్ చేసుకుంటే నైట్ వరకు అది మీకు ఒక బాడీలో పార్ట్ అయిపోతూ ఉంటుంది. సర్జరీ ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ లేజర్ వస్తుంది, కాల్ చేస్తుంది. ఆనియన్స్ కిచెన్లో వస్తేనే కళ్ళు మండుతాయిగా, అట్లాంటిది ఆనియన్ తీసుకొని కళ్ళల్లో పిండినట్టు ఉంటుంది. చేసి మీ రెటీనా థిక్నెస్ ఎంత, మీ కేసు ఏది చేయగలుగుతారు, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఉంటుందా స్కాన్, మనకి ఎయిర్ పోకుండా డస్ట్ పోకుండా. సో అండ్ నేను ఏ హాస్పిటల్ చూస్ చేసుకున్నాను అంటే ఇవన్నీ క్లారిటీగా మాట్లాడతా ఇదే వీడియోలో. మీకు ఇంకో డౌట్ లేకుండా ఏ లాసిక్ ఏంది, పిఆర్కే ఏంది, ఏంది డిఫరెన్స్ అన్నీ చెప్తాను. సో ఇది డే 10. సో సిచ్యువేషన్ ఎట్లుందంటే, జస్ట్ ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకొని వచ్చిన, బాగా వేసింది కదా. సో సిచ్యువేషన్ ఎట్లుందంటే, నాకు లైఫ్లో ఫస్ట్ టైం వాడు సలూనోడు హెయిర్ కట్ చేస్తుంటే ఎలా చేస్తుండో అనిపించింది. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఇప్పటి వరకు నాకు వాడు హెయిర్ కట్ చేసేటప్పుడు అడుగుతుండే భయ్యా ఓకేనా, భయ్యా ఓకేనా, నాకేం అనిపించేది కాదు వితౌట్ స్పెక్స్. సో హెయిర్ కట్ మొత్తం అయిపోయిన తర్వాత గ్లాసెస్ పెట్టుకొని ఓకే వీడు ఇట్లా కట్ చేసిండు, ఈడు ఎక్కువ తక్కువ కట్ చేసిండు, వీడు ఎక్కువ కట్ చేసిండు, ఇట్లా ఫీల్ అయిపోతుండే. మళ్ళీ అది సెట్ కానీ ఒక వారం పట్టేది ఆ హెయిర్ అంతా సెట్ అయ్యేది. ఇప్పుడు మంచిగా చూపించుకొని మరి చేసుకొని, ఇది ఆయిల్ పెట్టిన యాక్చువల్గా స్నానం చేసుకోవాలి. సో ఫస్ట్ టైం అట్లా అని చెప్తుంటే కూడా వాడు తెగ ఫీల్ అయిపోయాడు. 4 సార్లు హెయిర్ కట్ చేయించిన, బ్రో ఇటు సరిగ్గా చేయలేవు, బ్రో ఇటు సరిగ్గా చేయలేవు, అట్లా ఇట్లా అని చెప్పి. సో ఇట్లా అయిందని ఇంటికి వచ్చి చెప్పిన, మమ్మీ ఫస్ట్ టైం లైఫ్లో నాకు వాడు హెయిర్ ఎట్లా కట్ చేస్తుండో అనిపించింది హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అని అంటే మమ్మీ నవ్వుతుంది, హ్యాపీనెస్ ఉంది. సో అట్లుందనమాట సిచ్యువేషన్. అంత డిఫరెన్స్ ఉంటుంది సర్జరీ తర్వాత. సో డే 10 కాబట్టి నేను చాలా వరకు రికవర్ అయిపోయినా. ఈ వీడియోలో నేను మొత్తం చెప్తా, నేను ఏ సర్జరీ చేయించుకున్నా, ఎంత అయ్యింది, ఎక్కడ చేయించుకున్నా, అదే ఎందుకు చూస్ చేసుకున్నా, నా సిచ్యువేషన్ ఏముండే, పెయిన్ ఉండేనా లేదా, ఇవన్నీ క్లారిటీగా మాట్లాడతా ఇదే వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంకో డౌట్ లేకుండా చేస్తా. పిఆర్కే లాసిక్ ఏంది, పిఆర్కే ఏంది డిఫరెన్స్ అన్నీ చెప్తా. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే, -0.5 -1 -2 సైట్ ఉన్న వాళ్ళకి బాధలు తెలియవు. మినిమం -5 సైట్ ఉన్న వాళ్ళకే ఈ సిచ్యువేషన్ ఏందో నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది. సో ఎట్లుంటుందంటే -5 ఉన్న వాళ్ళకి, సైట్ లేని వాళ్ళకి ఒక వీడియో 4Kలో చూస్తే, యూట్యూబ్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, అది 4Kలో చూస్తున్నారు. మాలాగా సైట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, మాకు అది 144 పిక్సెల్స్లో కనిపిస్తుంది తెలుసా. మీకు చాలామందికి సెట్టింగ్స్లో పోతే, క్వాలిటీలో పోతే 320 పిక్సెల్స్ ఉంటుంది అనుకుంటా లాస్ట్, అంతకంటే డౌన్ కనిపిస్తుంది సైట్ ఎక్కువ ఉంటే. సో అంత బ్లర్గా మీకు ఆ వీడియో బ్లర్గా కనిపిస్తుంది కదా 320 పిక్సెల్స్లో పెట్టుకుంటే పెద్ద స్క్రీన్లో. 4Kలో పెడితే చాలా క్రిస్ప్ క్లియర్గా ఉంటుంది కదా. ఆ 4K విజన్ మీరు చూస్తే మేము 144 పిక్సెల్స్ ఏదో ఉంటుంది, లేదా 320 పిక్సెల్స్ అనుకోండి, అట్లా చూస్తాం మేము ప్రపంచాన్ని వితౌట్ స్పెక్స్. సో స్పెక్స్ పెట్టుకొని సొల్యూషన్ అని అంటే, స్పెక్స్ పెట్టుకుంటే సొల్యూషన్ ఎస్, బట్ పొద్దున లేచినప్పటి నుంచి స్పెక్స్ స్టార్ట్ చేసుకుంటే నైట్ వరకు అది మీకు ఒక బాడీలో పార్ట్ అయిపోతూ ఉంటుంది. ఏదో జస్ట్ చదువుకున్నామా ఇంటికి వచ్చేసినామా, ఈ పెద్ద ఫిజికల్ యాక్టివిటీస్ లేని వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. కానీ ఎవరైనా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానీ, నాలాగా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ చుక్కలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్, మీరు చూసే ఉంటారు, యాడ్ కూడా వస్తూ ఉంది ఈ మధ్య, వర్షం పడితే స్పెక్స్ ఉన్న వాళ్ళకి నరకం కనిపిస్తుంది. ఎందుకు, అది ఎట్లుంటుంది అని అంటే, ఇమాజిన్ యు ఆర్ ఇన్ అ కార్. మీరు ఒక కార్లో ఉన్నారనుకోండి, ఘోరంగా వర్షం పడుతుంది, విండ్షీల్డ్ అంటే ఫ్రంట్ గ్లాస్ పైన మొత్తం వాటర్ ఉన్నాయి, వైపర్స్ లేవు కార్కి, మీరు డ్రైవ్ చేయగలుగుతారా? అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది మాకు. స్పెక్స్ పెట్టుకుంటాం, వాటర్ పడుతూ ఉంటాయి, వైప్ చేయలేవు. నువ్వు వైప్ చేయలేదు, క్లాత్ తీసుకొని వైప్ చేయాలనుకున్నా కూడా క్లాత్స్ నువ్వే పచ్చుకుంటావు పోయి మొత్తం. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. నేను స్కూబా డైవింగ్ చేసిన, స్పెక్స్ తీసేసి స్కూబా డైవింగ్ చేయాలి, వాటర్లోకి పోవాలి. వాటర్లోకి పోయిన తర్వాత ఏం కనిపిస్తుంది స్పెక్స్ లేకుండా. నాకు స్విమ్మింగ్ చేయాలని మస్తు ఇష్టం, స్విమ్మింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. స్పెక్స్ పెట్టుకొని అండర్ వాటర్ పోలేము, అండ్ స్పెక్స్ లేకుండా స్విమ్మింగ్ చేయలేము. ఇట్స్ హార్డ్ చెప్తున్నా, అంతా కనిపించదు క్లియర్గా, కష్టం. నాకు స్కై డైవింగ్ చేయాలని ఉంది. స్కై డైవింగ్ చేస్తే వితౌట్ స్పెక్స్ నాకేం కనిపిస్తుంది, చేసేదే ఈ అందమైన భూమిని, ప్రపంచాన్ని చూడడానికి పైనుండి. మీకు ఏం కనబడకపోతే ఏం లాభం? సో అట్లుంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ అట్లనే ఉండే. పొద్దున్న లేసే స్పెక్స్ పెట్టుకోవాలి నైట్ వరకు అని అంటే చాలా కష్టం. అండ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలియని ప్లేసు, తెలియని లొకేషన్లో
తెలియని జనాల మధ్యలో రాని భాష మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్లో మన దగ్గర నాకు స్పెక్స్ పోయినాయి అనుకోండి, ఎట్లుంటుంది సిచ్యువేషన్. అందుకే నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా 2 పేర్స్ క్యారీ చేస్తున్నాను అనమాట, 2 స్పెక్స్. నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు ఎక్కువ నేను స్పెక్స్ పెట్టుకొని కనబడదు, ఒక బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తుంది, గాగల్స్. ఆ గాగల్స్ నేను చేయించుకున్నా, సేమ్ సైట్ లెన్సెస్ అవి గాగల్స్లో వేయించుకున్నాను అనమాట. అట్లా వేసుకొని తిరుగుతుండే. ఈవెన్ దో అది పోయినా రిస్కే కదా, అది పోయింది అనుకో ఏం కనబడదు మళ్ళీ నాకు. సో అట్లా సిచ్యువేషన్ ఉంటుండే. సో మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా పడుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంటుంది నైట్. నువ్వు ఏడినావు అనుకో, నీకు ముందు నైట్ నువ్వు సబ్కాన్షియస్గా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు స్పెక్స్ ఏడా పెట్టుకున్నావు, ఎక్కడ దాపెట్టుకున్నావు. ఎందుకంటే పొద్దున్న లేవగానే ద ఫస్ట్ థింగ్ యూ డూ ఫస్ట్ అద్దాల కోసం ఎతుకుతాం. బికాస్ యూ కాన్ సీ బ్రో, యూ కాన్ సీ. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. అందుకే గట్టిగా డిసైడ్ అయినా లేజర్ ఐ సర్జరీ చేయించుకోవాలని. సో డిసైడ్ అయినాక నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏదో పోయి అట్లా చేయించేసుకోలే. కళ్ళు కదా, కళ్ళు ఈ ప్రపంచం అంతా నాకు చాలా ఇష్టం. ఆ ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలంటే చాలా ఇష్టం, స్క్రీన్స్ మీద కాకుండా. అట్లాంటిది కళ్ళ విషయంలో నేను రిస్క్ చేయలేను కాబట్టి నేను ఒక్క హాస్పిటల్కి పోలేదు, చాలా హాస్పిటల్కి పోయినా. సో ఫస్ట్ నేను లేజర్ సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్స్కి ట్రై చేసిన. అంటే నిజం మనకి ఏది సెట్ అవుతుందని చెప్తారు. సో ఫస్ట్ నేను రీసెర్చ్ చేసిన ఇంటర్నెట్లో, అసలు ఏంది ప్రాసెస్ ఎట్లుంటుంది అది అని చెప్పి. ఫస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్లోనే మనకి రెటినా థిక్నెస్ ఎంత ఉంది, అసలు సర్జరీ చేయొచ్చా లేదా, మన సైట్ ఎంత ఉంది, ఆ సైట్కి ఏ సర్జరీ బెటర్, ఇట్లాంటివి అన్నీ చేస్తారనమాట. ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్ కూడా నేను ఒకటే హాస్పిటల్కి పోలే, 3 మెయిన్ హాస్పిటల్స్కి పోయినా, చిన్న చిన్న హాస్పిటల్స్ కాకుండా ఆ టెస్ట్ చేయించుకోవడానికి. ఎందుకంటే నాకు కన్ఫర్మ్ చేసుకోవడానికి, ముగ్గురు ఇదే చెప్తున్నారు అంటే మనకున్న సొల్యూషన్ అదే, మనకున్న ప్రాబ్లం అదే అని ఒక క్లారిటీ వస్తుందని చెప్పి. సో 3 ఒకటి స్మార్ట్ విజన్, ఒకటి మ్యాక్సీ విజన్, ఒకటి అమెరికన్ ఐ హాస్పిటల్ అని ఒకటి. ఇవి 3 రేటింగ్స్ మంచిగా ఉండే అండ్ యాడ్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి తెలిసిన హాస్పిటల్స్ ఐస్కి సంబంధించి. ఎల్వి ప్రసాద్ కూడా ఉంది. ఎల్వి ప్రసాద్ టేక్స్ టైం, చాలా టైం పడుతుంది అక్కడ. అండ్ అది పబ్లిక్ ఫండెడ్ టైప్ కాబట్టి అంత రిస్క్ తీసుకోలేము అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర అయితే కొంచెం మనం గట్టి మాట్లాడవచ్చు అయినా అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో చూస్ చేసుకున్నాం. సో చూస్ చేసుకున్న తర్వాత టెస్ట్ ఏముంటుంది అని అంటే, మీకు ఫస్ట్ స్కాన్ చేస్తారు మీ ఐస్ని. స్కాన్ చేస్తే మీకు స్కాన్ చేసి మీ రెటీనా థిక్నెస్ ఎంత, మీకు ఏది చేయగలుగుతారు, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, సైట్ చేస్తే ఏమన్నా కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉందా అనేవి టెస్ట్ చేస్తారనమాట. అదే టెస్ట్ జరిగేది ఫస్ట్. సో ఆ టెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఒక స్కాన్ వస్తుంది, 3D స్కాన్. మీకు ఒకవేళ మీకు ఆ టెస్ట్కి ఒక 1500 ఆ 2000 వరకు తీసుకున్నారు అనుకోండి, మీకు ఈ స్కాన్ మీకు ఇచ్చేస్తారు. సో ఇట్లుంటుంది ఆ స్కాన్. ఇది నా ఐస్ స్కాన్ అనమాట. సో ఇందులోనే కాంప్లికేషన్స్, ఈ డాక్టర్కి తెలుసు అవన్నీ, ఈ కాంప్లికేషన్స్ ఏమున్నాయి అన్నీ ఓకేనా అని చెప్పి వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి చెప్తారు, డిసైడ్ అవుతారు ఏది కరెక్ట్ అని చెప్పి. సో ఒకవేళ కొన్ని హాస్పిటల్స్ ఈ మధ్య ఆఫర్స్ ఇస్తున్నాయి కాబట్టి టెస్ట్ కొన్ని దగ్గర ఫ్రీ ఉంది, కొన్ని దగ్గర 300 ఉంది. సో అట్లా 300 అవన్నీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇలాంటి స్కాన్ మనకి ఇయ్యరు. బికాస్ నేను అడిగిన 3 దగ్గర అదే స్కాన్ చేసారు, కానీ 2 దగ్గర జస్ట్ 300 ఒక దగ్గర, 500 ఒక దగ్గర తీసుకురు కన్సల్టెన్సీ అని టెస్ట్ ఫ్రీ చేసారు అనమాట. సో దానికి వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వలేదు. మ్యాక్స్ విజన్లో 1700 ఏమో తీసుకున్నారు టెస్ట్కి, కాబట్టి వాళ్ళు నాకు స్కాన్ ఇచ్చారు. సో ముగ్గురు దగ్గరికి పోయిన తర్వాత ముగ్గురు చెప్పిన స్టోరీ ఒకటే, వాళ్ళు సజెస్ట్ చేసింది కూడా ఒకటే టైప్ ఆఫ్ సర్జరీ సజెస్ట్ చేశారు. సో ముందు నుంచి కూడా నేను ఒకటే డిసైడ్ అయినా. లాసిక్ ఏంది, పిఆర్కే ఏంది, ఇవన్నీ నేను తెలుసుకున్నా. లాసిక్లో డిఫరెన్సెస్ ఉంటాయి, పిఆర్కేలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత నేను పిఆర్కేనే చేయించుకుందామని డిసైడ్ అయినా. పిఆర్కేకి లాసిక్కి ఏంది డిఫరెన్స్ అంటే, పిఆర్కే టైం టేకింగ్ ప్రాసెస్, కైండ్ ఆఫ్ అ న్యాచురల్ వే అనమాట. లాసిక్ ఎట్లా అంటే క్విక్గా మీకు అయిపోతుంది, చిన్న కాంప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో లాసిక్లో ఏం చేస్తారంటే, ఇది మీ ఐ అనుకోండి, ఇది మీ గుడ్డు బ్లాక్. సో లాసిక్లో ఏం చేస్తారంటే దీనికి ఇట్లా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇట్లా ఫ్లిప్ లేపుతారు అనమాట పైకి. లేపి ఆ ఫ్లిప్ని పైనకి లేపి ఇక్కడ లేజర్ సర్జరీ చేస్తారు. చేసేసి ఆ ఫ్లిప్ క్లోజ్ చేసేస్తారు. ఇది ఒక 3 డేస్లో మీకు ఫుల్ క్రిస్ప్ విజన్ వచ్చేస్తుంది, పెద్ద పెయిన్ ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్. ఇది మీకు ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. సో దీంట్లో ఏంది కాంప్లికేషన్ అంటే, ఆ ఫ్లిప్ ఏదైతే లేపి మళ్ళీ పెడతారో అది అతుక్కోదు. అంటే అతుక్కోదు అంటే ఊడిపోతుంది అని అంటే ఊడిపోదు, కానీ ఎట్లుంటుంది అంటే నాకు అర్థమైంది చెప్తా.
సరే మీరు ఒక టేబుల్ పైన వాటర్ పోసి ఒక ప్లాస్టిక్ మన కవర్స్ వస్తాయి, ఆ ప్లాస్టిక్ది ర్యాపర్ కానీ ఇట్లా అతికిచ్చిర్రు అనుకోండి, అది అతుక్కున్నట్టే ఉంటుంది, పీక్తే కూడా రాదు, బట్ ఎంతైనా అతుక్కున్నట్టు కాదు, గట్టిగా ఇట్లా అనేసి వచ్చేస్తుంది కదా. సో అట్లా అనమాట ఇది లాసిక్ అనేది. సో పిఆర్కే అనేది ఏంటంటే మీకు ఇట్లా ఫ్లిప్ లేపడం అవన్నీ లేపకుండా డైరెక్ట్ ఐస్ పైన లేజర్ చేస్తారు, డైరెక్ట్ లేజర్ చేస్తారు. సో ఇది ఏంటి అంటే ఇది పెయిన్ఫుల్ ప్రాసెస్, మీకు టోటల్ విజన్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డేస్లో మీకు ఫుల్ విజన్, క్రిస్పీ విజన్ వస్తుంది కదా, పిఆర్కేలో మీకు 3 months పట్టవచ్చు, 3 months to 6 months పట్టవచ్చు. దేనికి? ఫుల్ విజన్కి. ప్రజెంట్ నాకు డే 10 కాబట్టి ఫుల్ విజన్ వచ్చింది ఆ పిఆర్కే. నేను చేయించుకుంది పిఆర్కే. ఎందుకు పిఆర్కే చూస్ చేసుకున్నాను అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నేనేం చేసిన అంటే ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా సైట్ ఉంటుంది, వాళ్ళు ఏ సర్జరీ చేయించుకుంటారు, వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటాయి. నేను సర్చ్ చేసినప్పుడు ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్కి పిఆర్కేనే సజెస్ట్ చేస్తారంట, వాళ్ళ అదే తీసుకుంటారంట. బికాస్ కాంప్లికేషన్ అనేది ఉండదు, ఈ ఫ్లిప్ లేవడం పడిపోవడం ఇట్లాంటిది ఉండకుండా న్యాచురల్ వేలో లేజర్తో చేసిన తర్వాత అది రీగ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. లేజర్తో కాలుస్తారు, దాన్ని కాల్చిన తర్వాత రీగ్రోత్ అవుతుంది. సో ఈ రీగ్రోత్ టేక్స్ టైం, న్యాచురల్ వేలో రీగ్రోత్ అవుతుంది, టేక్స్ టైం, సైట్ కూడా మెల్లగా వస్తుంది. అండ్ ఫస్ట్ వీక్లో మీకు ఒక 95% అట్లా సైట్ వచ్చేస్తుంది, ఇంకో 5% అది మెల్లిగా వస్తుంది. అంటే ఈ 95% అంటే మీకు సైట్ ఉంటుంది కానీ ఒక డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ స్క్రీన్ మీద లాస్ట్ లైన్ ఉందా, లాస్ట్ లైన్ కూడా కనిపించింది నాకు డే 10 కాబట్టి. ఆఫ్టర్ పిఆర్కే సర్జరీ తర్వాత మీకు మళ్ళీ హాస్పిటల్కి రమ్మంటారు, ఎందుకంటే కళ్ళలో బ్యాండేజ్ లెన్సెస్ అని వేస్తారు, ఒకటి పెద్దగా ఉంటాయి లెన్సెస్, అవి ప్రొటెక్షన్ కోసం, అవి 7 days ఉండాలి పిఆర్కేలో. లాసిక్లో నాకు తెలిసి అట్లాంటిది ఏముండదు, మీరు నార్మల్గా వెళ్ళిపోవచ్చు ఒక 2 daysలో బయటికి. సో పిఆర్కేలో అట్లీస్ట్ ఒక 5 to 7 days ఇంట్లోనే ఉండాలి మీరు. నేను అదే రెస్ట్లో ఉండే. సో ఆ పెయిన్ కూడా ఎట్లుంటుంది అంటే ఫస్ట్ 24 hours నుంచి 48 hours ఉండొచ్చు, లేదా కొంతమంది 3 days కూడా ఉండొచ్చు. నా కేసులో నాకు ఫస్ట్ 24 hours పెయిన్ ఉండే, అది ఘోరంగా ఉండే. సో పిఆర్కే సర్జరీ ఒక 5 minutes, జస్ట్ 5 minutes లేజర్ వస్తుంది, కాల్ చేస్తుంది ఎక్స్ట్రా లేయర్ని, వెళ్ళిపోతుంది. నాకు లేజర్ అయిన తర్వాత నాకు ఒక ఐలో లేజర్ అవుతుంటే కూడా నాకు స్మెల్ వచ్చింది, కాలిపోయిన స్మెల్ అట్లా. సో ఆ లేజర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అలా అడిగింది కూడా, ఫోన్స్ ఎప్పటి నుంచి వాడచ్చు అని అంటే, మీరు వాడరు సార్, కొంచెం టైం పడుతుంది, ఒక 3-4 days వాడొద్దు మీరు అని. వాడొద్దు కొన్ని రోజులు అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ చెప్పండి అని నేను అడిగితే ఆమె ఏమన్నదంటే, నర్స్ మీరు వాడలేరు సార్, మీకు కనిపించదు అన్నది. నాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పేసి మాకు పెయిన్ ఏం లేకుండే, నార్మల్ ఉండే, అసలు ఏం అనిపిస్తలేదు, నాకు పెయిన్ అనిపిస్తలేదు సర్జరీ తర్వాత. ఊరుకున్నా. తర్వాత నర్స్ వచ్చి చెప్పింది, పెయిన్ ఏం లేదు కదా మరి అంటే, మీకు ఒక 1 hourలో పెయిన్ స్టార్ట్ అవుతుంది సార్, 1 hourలో మీకు ఒక 3 days వరకు పెయిన్ అట్లా ఉంటుంది, మీరు కొంచెం కంగారు పడొద్దు, ఆ పెయిన్ కామనే, మీకు రికవరీ అవుతున్నట్టు అది అని చెప్పేసి అంటే, సరేలే ఓకే ఏముంది బొక్క పెయిన్ కాదులే అనుకున్నా. రిటర్న్ క్యాబ్లో వస్తుంటే కనిపించినాయి ఇప్పుడు సుక్కలు నాకు. ఎట్లా అంటే వెనకాల కూర్చున్నా, మమ్మీ నేను వెనకాల కూర్చున్నాం క్యాబ్లో, తట్టుకున్నా 1 hour అయిపోయింది ఆల్రెడీ. ఆ ప్రాసెస్కి స్టార్ట్ అయింది చూడండి, నాకు పెయిన్ తట్టుకోలేకపోయినా. వెనకాల మమ్మీ ఒళ్ళో అనుకున్నా అట్లనే, అసలు ఆపుకోలేక ఇంటికి రాగానే క్యాబోడు కార్ ఆపితే డోర్ తీసిన, డోర్ క్లోజ్ కూడా వేయలే, ఇంట్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు స్టార్ట్ అయింది పెయిన్. నెక్స్ట్ 24 hours సుక్కలు చూపించింది. ఎవ్రీ 1 hour మీకు డ్రాప్స్ వేసేది ఉంటుంది. ఫస్ట్ డే ఎవ్రీ 1 hour వేయాలి. మమ్మీ డ్రాప్స్ వేస్తూ ఉండే, నేను పండుకున్నామని పెయిన్ అసలు బెడ్ని ఇట్లా కొట్టడం, అంటే ఎట్లా అంటే ఆ పెయిన్కి తట్టుకోలేక ఫస్ట్ 24 hours ఉంది నాకు అట్లా. ఆ పెయిన్ని మీకు ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్పాలంటే, ఆనియన్స్ కిచెన్లోకి వస్తేనే కళ్ళు మండుతాయిగా, అట్లాంటిది ఆనియన్స్ తీసుకొని కళ్ళల్లో పిండినట్టు ఉంటుంది ఫస్ట్ 24 hours పిఆర్కే సర్జరీలో. నాకు తెలుసు పెయిన్ ఇట్లా ఉంటుందని, నేను అయినా కూడా నాకు తెలిసి చూస్ చేసుకున్నాను. బికాస్ నాకు న్యాచురల్ వే కావాలబ్బా, ఏదో నాకు టెంపరవరీగా అలా అది చేసేసుకొని బయటకు తిరగాలని లేదు. నాకు 10 రోజులు పండుకున్నా సరే న్యాచురల్ వేగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలని నేను పిఆర్కే చూస్ చేసుకున్నాను. సో అందుకే పెయిన్ వచ్చినా కూడా నేను భరించిన. సో ఫస్ట్ 24 hours వచ్చింది. నెక్స్ట్ తర్వాత నార్మల్ అయిపోయింది, నాకు పెయిన్ అంత లేకుండే. సెకండ్ డే, థర్డ్ డే కూడా నార్మల్గా, ఇంకా ఐస్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ ఉండే, ఓపెన్ చేసినా పెద్ద పెయిన్ కాకపోవడం. స్పెక్స్ పెట్టుకొని ఉన్నా, ఈ గ్లాసెస్ ఇంట్లో అయినా సరే ఈ గ్లాసెస్ పెట్టుకొని 3 days ఉన్నా. థర్డ్ డే ఏదో ఫోన్, సరే చూద్దాం సార్ ఫోన్ ఇట్లా కనిపిస్తుందా అని చూసిన,
అప్పుడు అర్థమైంది ఆమె నర్సు చెప్పిన మ్యాటర్. కనిపించదు మనకి, ఫోన్ స్క్రీన్ కనిపించదు, బ్లర్ కనపడడం, లెటర్స్ ఇట్లా హై గ్లో అవ్వడం, అట్లా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు కష్టపడతారు అది చూడడానికి, అర్థం చేసుకోవడానికి. కనిపించదు, క్లియర్ చెప్పాలంటే కనిపించదు. మామూలు అన్నీ కనిపిస్తాయి కానీ స్క్రీన్స్ కనబడాయి. ఫస్ట్ 3rd డే, 4th 5th డే సిచ్యువేషన్ ఇంకా బెటర్ ఉండే, మంచిగానే అనిపించింది. 5th డే బయటకు వెళ్ళిపోయినా నేను. బయటకు వెళ్ళిపోయినా అంటే కొంచెం పని ఉండే బయట, స్పెక్స్ గ్లాసెస్ పెట్టుకొని హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోయినా. ఇంకా నెక్స్ట్ వీక్ 7th డే రమ్మన్నది రిటర్న్. రమ్మంటే వెళ్ళినాక మనకు బ్యాండేజెస్ ఉంటాయి, ఇప్పుడు ఏం లేవు, బ్యాండేజెస్ ఉంటాయి అనమాట కళ్ళలో. ఆ బ్యాండేజెస్ తీసేసి మళ్ళీ ఐస్ చెక్ చేసి ఎంత సైట్ కనిపిస్తుంది, ఎంత బెటర్ అయింది. 6/6 సైట్ వచ్చేసింది. బట్ ఆ క్రిస్ప్కి టైం పడుతుంది. పిఆర్కేలో 3 months 6 months పట్టవచ్చు ఆ క్రిస్ప్ క్లారిటీకి. సో సైట్ అయితే విజన్ అయితే వచ్చేసింది 6/6. అండ్ డాక్టర్ చెప్పింది యూ రికవర్డ్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని. కొంతమందికి 3 days కూడా పెయిన్ ఉంటుందంట, నాకు అట్లా లేదు, ఫస్ట్ 24 hours ఉండే. సో అట్లా మీరు చేయించుకునే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే నేనేం ఫాలో అయినా అంటే, నేను ఫాలో అయింది ఇది ఒక వైబ్స్, ఇవి వెట్ వైబ్స్ అని మస్తు యూజ్ అయినాయి నాకు. 30 daysకి 30 pieces ఉంటాయి, కానీ నేను 1 weekలో వాడేసిన. ఎందుకంటే ఇవి చాలా యూజ్ అవుతాయి. మీకు పెయిన్ వచ్చినప్పుడల్లా ఈ వైప్ తీసుకొని కొంచెం ఇట్లా కళ్ళలో పెట్టుకుంటే, ఐలిడ్ వైప్స్ అనమాట అవి, వెట్ వైప్స్, ఐలిడ్, వీటి కోసం, ఐస్ కోసం స్పెషల్. నేనైతే నాకు ఎప్పుడు పెయిన్ వచ్చినా తీసి వాడేసిన. అండ్ డ్రాప్స్ ఒక టైంకి వేసుకున్నా. మనకు 2 drops ఇచ్చారు. సో ఈ 2 drops కూడా, ఇది 1 year వేసుకోవాలంట, ఇది 1 month వేసుకోవాలి. ఇంకో డ్రాప్ ఉండే, అది జస్ట్ 1 week ఇచ్చిన ఉండే, అది అయిపోయింది. ఇట్లాంటి గ్లాసెస్ ఒకటి ఇస్తారు ప్రొటెక్షన్కి. ఇవి మనకి ఎయిర్ పోకుండా, డస్ట్ పోకుండా, లైట్ ఏ సైడ్ నుంచి రాకుండా ఇట్లుంటాయి, ఫుల్ కవర్డ్ ఉంటాయి, పైనుంచి కింద నుంచి కూడా కవర్డ్ ఉంటాయి. సో ఈ గ్లాసెస్. అండ్ ఫుడ్ ఫస్ట్ తీసుకుంది బ్రౌన్ రైస్ బ్రో. ఫస్ట్ బ్రౌన్ రైస్ చేంజ్ చేసేసిన, సర్జరీకి ముందే బ్రౌన్ రైస్ చేసి ఇంట్లో పెట్టేసిన, రైస్, వైట్ రైస్ కాకుండా. అండ్ వెజ్జీస్, మొత్తం వెజ్జీస్, క్యారెట్ అండ్ యాపిల్ ఆ జ్యూస్ ఒకటి. ఈ ఫస్ట్ 3 days వాడింది ఇవే, మరీ ఏం పెద్ద వాడింది ఏం లేదు, ఇవే వాడింది. ఇంకా ఎగ్స్, చికెను, ఫుడ్ ఏమైనా తినొచ్చు మనం, మటన్ ఇలాంటిది తినేసిన. సో అయిపోయిన తర్వాత ఆ రోజు బ్యాండేజ్ తీసి డాక్టర్ సెడ్ చాలా బెటర్ అయింది, అనుకున్న దానికంటే బెటర్ అయింది అన్నది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ మనం ఫేస్ వాష్ చేయొద్దు, స్నానం చేయొద్దు తల మీద నుంచి, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే. సో బ్యాండేజ్ తీసిన తర్వాత డాక్టర్ని అడిగిన, డాక్టర్ కెన్ ఐ షవర్ అగైన్ అని అడిగితే, యా జస్ట్ ఫర్గెట్ దట్ యు హ్యాడ్ అ సైట్ అని అనమాట. నీకు సైట్ అనేది ఒకటి ఉండే అని మర్చిపో, నార్మల్, ఇంకా నువ్వు నార్మల్ అయిపో, నార్మల్గా తిరిగేసి అన్నది. చాలా ఫుల్ ఖుషి అయిపోయినా, వచ్చేసిన. రిటర్న్ వచ్చినాక నెక్స్ట్ డే షవర్ చేసిన. సో ఫస్ట్ షవర్ చేసినాక మీకు కొంచెం వాటర్ కళ్ళల్లో హెవీ అనిపిస్తాయి, ఆ వాటర్ మీకు కళ్ళల్లో తేడా డిఫరెన్స్ అనిపిస్తుంది. అది కొంచెం మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లా రికవర్ అవుతూ ఉంటుంది. అండ్ ఐస్ మాత్రం రబ్ చేయొద్దు మీరు. ఒకవేళ మీరు ఎవరైనా సర్జరీ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకెవరికైనా సజెస్ట్ చేయాలి అనుకుంటున్నా, నన్ను కామెంట్లో అడగండి, మీకు ఏ క్వశ్చన్ ఉన్నా నేను చెప్పేస్తా. సో మీరు చేసుకున్నా అంటే ఫస్ట్ థింగ్ రబ్ అస్సలు చేయొద్దు ఐస్ని. మీకు ఎంత ప్రాబ్లం వచ్చినా, అందుకే చెప్తున్నా, ఇది నాకు చాలా యూజ్ అయింది. నాకు రబ్ చేయాలనిపించిన ప్రతిసారి నేను ఇది తీసేస్తుండే. సో ఇట్లా 30 వస్తాయి మనకి, ఇట్లాంటి 30 వస్తాయి. ఇందులో ఒక్క వైప్ ఉంటుంది, చింపేసి ఆ వైప్ వాడుకోవాలన్నమాట. ఆ వైప్ ప్రతిసారి నాకు రబ్ చేయాలనిపించిన, డ్రై అనిపించిన ప్రతిసారి వాడినాను నేను దాన్ని. అరే పోతే పోను బై 600 అది బాక్స్, అది అలా 30 వస్తాయి. 30 daysకి ఇస్తే నేను 1 week నాకు వచ్చింది, 1 week వచ్చింది. నేను వాడేసిన, అసలు కన్ఫ్యూజ్ లెక్క చేయలేడా. సో అట్లా అనమాట, అట్లా వాడుకుంటేనే బెటర్. సో ఫస్ట్ 1 week మాత్రం చాలా సేఫ్ ఉండాలి. సేఫ్ ఉంటే మిగతాదంతా బాగుంటుంది. మీరు ఫస్ట్ 1 week చిల్లర్ లెక్క చేసిరు అనుకో, సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అవుతుంది. సో చెప్తున్నాను అనమాట. సో లాసిక్కి మీకు అర్థమైంది కదా, లాసిక్కి పిఆర్కే కూడా డిఫరెన్స్ చెప్పేసిన. సో పిఆర్కే చూస్ చేసుకున్న రీజన్ అది. లాసిక్ క్విక్ కాకపోతే ఆ కాంప్లికేషన్, ఆ ఫ్లిప్ అట్లనే ఉంటుంది. కాబట్టి నేను దానికి ముందు నుంచి పోవద్దు అనుకున్నా. అండ్ డాక్టర్స్ కూడా నాకు అదే సజెస్ట్ చేశారు, ఎందుకంటే నాకు హై సైట్ ఉంది. హై సైట్ వల్ల అది సజెస్ట్ చేశారు, నేను కూడా ఓకే అయిపోయినా. సో అండ్ నేను ఏ హాస్పిటల్ చూస్ చేసుకున్నా అంటే, పోయిందైతే 3 hospitals కాబట్టి, స్మార్ట్ విజన్ ఒకటి, అమెరికన్ ఐ లేజర్ హాస్పిటల్ ఒకటి, మ్యాక్సివిజన్ ఒకటి. సో స్మార్ట్ విజన్లో ఏమైంది అని అంటే, నాకు తెలిసి స్మార్ట్ విజన్ వాళ్ళ దగ్గర నేను యాక్చువల్గా వీళ్ళందరి దగ్గర ఎవరి దగ్గర సర్జరీకి పోయినో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని కూడా అడిగిన అనమాట. వాడే మిషన్ ఏంటిది అండ్ టెక్నాలజీ ఏంది, దాని నేమ్ ఏంది అని కనుక్కున్నా.
కనుక్కున్న తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడితే నాకు స్మార్ట్ విజన్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే సైట్ కాంటోరా పిఆర్కే అని ఉంటుంది వాళ్ళ దగ్గర. కాంటోరా పిఆర్కే చేస్తాము, కాకపోతే మీకు సైట్ ఎక్కువ ఉంది, మీకు ఒక 1.5 సైట్ మిగిలిపోవచ్చు అన్నారు. సో నాకంత కరెక్ట్ అనిపించలేదు, మిగతా ట్రై చేద్దామని. సో మేబీ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ అట్లనే యాక్సెప్ట్ చేస్తుందేమో, అందుకే నేను వెయిట్ చేసిన. నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసింది మీలో. మ్యాక్సీ విజన్ వాళ్ళ దగ్గర ట్రాన్స్ పిఆర్కే ఆప్షన్ ఉంది. ట్రాన్స్ పిఆర్కే అంటే మొత్తం టచ్లెస్ పిఆర్కే లేజర్ సర్జరీ చేస్తారు. సో అందులో టచ్లెస్ ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ అంటే డాక్టర్ మొత్తం వాళ్ళ చేతులు పెట్టి చేస్తారు. సెమీ ఆటోమేటిక్ అంటే సగం మిషన్ సగం వీల్లో చేస్తారు. టోటల్ టచ్లెస్ అంటే ట్రాన్స్ పిఆర్కే అంటే డాక్టర్ అసలు టచ్ చేయకుండా మొత్తం మిషనే చేస్తుంది. సో సేమ్ ఆప్షన్స్ అమెరికన్ ఐ లేజర్ వాళ్ళ దగ్గర కూడా ఉండే. ఈ అమెరికన్ వాళ్ళ దగ్గర ఏమైంది అంటే వాళ్ళు 95,000 చెప్పారు, వీళ్ళు 95,000 చెప్పారు మ్యాక్సీ విజన్. సో స్మార్ట్ విజన్ని ఎలిమినేట్ చేసేసిన, ఎందుకంటే 1.1 ఉంటుంది సైట్ అని అంటే నాకు అనిపించింది వాళ్ళ మిషన్ అంతే వర్క్ చేస్తుందేమో అని. బికాస్ నాకు అమెరికన్ వాళ్ళు అండ్ మ్యాక్సీ విజన్ వాళ్ళు మొత్తం సైట్ క్లియర్ అయిపోతుంది, 6x6 విజన్ కనిపిస్తుంది అని చెప్పారు. సో వాళ్ళు అట్లా చెప్పారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేసేసిన. అట్లా అని చెప్పేసి నాకు వాళ్ళు సెట్ కాలే. మేబీ మీ సైట్కి సెట్ అవుతుండవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళు 95,000 చెప్పారు, సేమ్ ప్రాసెస్కి వాళ్ళు నాకు చెప్పింది 70,000 స్మార్ట్ విజన్ వాళ్ళు. బట్ వాళ్ళు 1 సైట్ మిగిలిపోతుంది అన్నారు. సో వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు 95,000 రెండు. బట్ వీళ్ళ దగ్గర కూడా మిషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. సో అమెరికన్ వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అనుకుంటా, అమెరికన్ ఐ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర. అండ్ మ్యాక్సీ విజన్ వాళ్ళ దగ్గర కూడా మంచి టెక్నాలజీ ఉంది, అది ట్రాన్స్ పిఆర్కే. రెండు టచ్లెస్, రెండు 95,000. నేను మ్యాక్సీ విజన్ని చూస్ చేసుకున్న రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదన్నారు, కాస్మెటిక్గా కన్సిడర్ చేస్తారంట ఐస్ని. ఎవరైనా ఈఎంఐ ఆప్షన్ ఇస్తారా లేదా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా? అమెరికన్ ఐస్ హాస్పిటల్స్ దగ్గర ఇలాంటి ఆప్షన్ ఏం లేకుండే. మ్యాక్సీ విజన్ వాళ్ళ దగ్గర ఉండే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, డౌన్ పేమెంట్ 30% కట్టాలి, మిగతా నో కాస్ట్ ఈఎంఐ అవుతుంది అన్నారు. సో అందుకే నేను వీళ్ళని చూస్ చేసుకున్నా. అండ్ కట్టిన తర్వాత నాకు 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. సో బెటర్ డీల్ కాబట్టి మ్యాక్సీ విజన్కి వెళ్ళిపోయాను. ఇది ప్రాసెస్, ఇంతే. మీకు ఈ విషయంలో ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా, మీరు చేయించుకోబోతున్నారు అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ లేజర్ సర్జరీ చేయించుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఫిజికల్లీ, దెన్ గో విత్ ద లేజర్ సర్జరీ. మీ లైఫ్ చాలా 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 పాజిటివ్ వేలో చేంజ్ అవుతుంది. మీరు జస్ట్ మీకు ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయరు, మీ ఫిజిక్ని వేరే దాంట్లో పెద్ద ఇన్వాల్వ్ చేయరు, మీరు చదువుకుంటున్నా లేకపోతే జాబ్ చేస్తున్నా, జస్ట్ జాబ్ ఇల్లు ఆర్ చదువు ఇల్లు అన్నట్టుంటే యూ కెన్ జస్ట్ అవాయిడ్ ఇట్ ఆర్ టేక్ టైమ్ టు డిసైడ్. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసే వాళ్ళైతే చేసుకుంటే లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. దట్టు -5 పైన సైట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి, చాలా 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 డిఫరెన్స్ అనిపిస్తుంది లైఫ్లో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటివరకు బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో.